శ్రీ గురుభ్యో నమ. జయ శ్రీకృష్ణ. శ్రీమన్నారాయణీయములో 42వ దశకము శకటాసుర భంజనము. కదాపి జన్మర్షదినే తవ ప్రభో నిమంత్రిత జ్ఞాతివధూమహీసురా మహానసస్త్వాం సవిధే నిధాయ సా మహానసాదౌ వవృతే వ్రజేశ్వరీ వలనొప్పం చిరుబొజ్జ నిండు నటులన్ పాలిచ్చిమేయమ్మ నీ తొలి జన్మర్ష మహోత్సవం మునకు విందుల్యేసి ఆప్తద్విజావళి పుణ్యాంగనలందరన్ పిలిచి సంబాళించుచున్ సందడిన్ తలపింకొక్కడి కాక నిన్ను మరచన్ వంటింటి గుమ్మమ్ములో. ఓ కృష్ణ, నీ యొక్క జన్మోత్సవమునందు యశోద గోపికలకును బ్రాహ్మణ పుణ్య స్త్రీలకును బంధువర్గమును పేరంటమునకు పిలిచి నిన్ను వంట ఇల్లి ప్రాంతమును విడిచి వంట పనిలో నిమగ్నమయ్యుండెను. తతో భవత్రాణ నియుక్త బాలక ప్రభీతి సంక్రందన సంకులారవై విమిశ్రమస్రా విభవస్సమేపితః పరిస్ఫుటా దారు చటచ్చటారవ. అయ్యడా, యశోద ఆ బాలుని చూచుచుడునని నియోగించిన బాలుడు చేసిన అలజడి కేకలతో పాటు నీ చేత విరుగగొట్టబడి పడిన ఒక బండి యొక్క చటచట ధ్వని వినవచ్చును. తతత్తదా కన్నన సంభ్రమశ్రమ ప్రకంపి వక్షోజభరవ్రజంగనా భవంతమంతద్దదుసుస్సమంతతో వినిష్పితద్దారుణదారుమజ్జగం సంతత తద్రవశ్రవణ సంభ్రమణశ్రమ కంపితోత్కుచ క్రాంతిభరాన కౌను వడకంగా వ్రజంగనలేది కాంచి దుర్దాంత వినిష్పితచ్చకట దారుణగారవ ఖండమజ్జగున్ వింతకతోచు నిన్ను నరవిందముఖున్ నిజభక్త సమ్ముఖున్. ఆ ధ్వని వినుట వలన తొట్టుపాటు చెంది కుచభరములు కంపింప గోపికాంగనలు పరుగిడి వచ్చి నీ భవనమందు నలువంకలా విరిగిపడియున్న శకటము యొక్క దారుఖండములను ఆ నడుమనున్న నిన్నును చూచిరి. శిశోరహో కిమభూదితి ధృతం ప్రధాన్యనంద పశుపాచ్యభూసురా భవంతమాలోక్య యశోదయా ధృతం సమాశ్వసన్ అసృజలాద్రలోచనా. నందుడు మరి గోపకులు బ్రాహ్మణులు పరుగుడి వచ్చి శిశువునకు ఏమి ప్రమాదము జరిగినదని అలజడి చెంది యశోద ఎత్తికొను నిన్ను చూచి కన్నీరు నించుతూ నెమ్మది చెందిరి. కస్కోనుకౌతస్కుత కేశ విస్మయో విసంకటం యశకటం విపాటితం నకారణం కించిదిహేతి తే స్థిత స్వనాసికా దత్తకరాస్త్వదీక్షకా. ఇది ఏమేమిది ఎట్టిదెట్టిది ఎట్లట్టే ఆశ్చర్యమీయది శంకింప విశంకటము శకటం అప్పాట నిష్పాఠితం మదే కొంచెమును కారణము కనరాదయ్యన్ గదాయంజు నిన్నెదుటన్ ముక్కున వేలు పెట్టుకొని అట్లే చూచిరయ్యందరున్. ఈ బండి అక్కడి నుండి వచ్చినది ఎట్లు విరిగినది, ఇట్లెట్లయినది, దీనిని ఎవరు విరగొట్టరి, కారణము కనిపించదు అని ముక్కుపై వేలు వేచుకొని గోపాంగనలు నిన్ను చూస్తూ ఆశ్చర్యపడ్డారు. కుమారకస్యాస్య పయోధరార్దినః ప్రరోదనే లోలపదాంబుజాహతం మయా దృష్టమనో విపర్యగాత్ ఇది సతే బాలక జగుహు. పాలకరకు పోరు పెట్టుచు నీ కృష్ణుడు కాలెత్తినంతటా అది తాక ఈ బండి విరిగి పడినదని నేను చూచితినని ఏకగ్రీవముగా
గోపాల బాలకులు చెప్పారు. భియా తదా కించిదజానతామిదం కుమారకాణామతిదుర్ఘటం వచః భవత్ప్రభావా విదురైరితీరితం మనాగివా సంఖ్యతదుష్టపూతనైః. భయముచే తెలియక ఏదో చెప్పెదరు, ఈ బాలుర మాటలు అతుకుపడవు అని పెద్దలు కొందరు ఆ భగవంతుని యొక్క ప్రభావమును ఎరుంగక ఆలస్యము చేసిరి. ప్రవాళతామ్రం కిమిదం వదం శతం సరోజరం యౌనుకరౌ విరాజితౌ ఇతి ప్రసత్కరుణాతరంగితాః స్వదంగమాపస్పృశురంగనాజనాః. ఇది పౌడం బుడంబు హరించు పదం మిటుగంటువోయే నొప్పిదము తొరంగి కందినవి బిడ్డని చేతులు తమ్మి పువ్వులంచదిరా కృపాతరంగిత హృదంతరలై తరళాక్షులెల్ల నిన్నెదగదియించి మేన్ పులకరింపుల ముద్దుల పెట్టిరంతటన్. పవడము పోలే ఉన్న నీ పాదము అయ్యో గంటుబడినది, కమలములట్లున్న హస్తములు నరిగినవి అనుచు కరుణాతరంగితులై గోపాంగలను అల్ల నల్లన నిన్నెత్తుకొని హృదయమును హత్తుకొనిది. అమ్మక చెల్ల చిన్న శిశువి పరమేశు కృపాతరంగపాతం మిటు నెట్టినంతట గదా ఒక ఒడ్డును బట్టి దక్కినాడు ఇమ్మిటు తెమ్మటంచు నిన్ను నెత్తి కవంగిట చేర్చి నందుడ బ్రహ్మగు హర్షమున్ బడసే అమ్మయి నెమ్మయి పుల్కరింపగన్. అయే సుతం దేహి జగత్పదే కృపాతరంగపాతాత్ పరిపాతమధ్యమే ఇతిన్మ సంగృహ్య నితాత్వరంగకం ముహుర్ముహుర్ శ్లిష్యతి జాతకంటకః. ఏది పిల్లవానిని ఇట్లందిమ్ము, జగత్పతి యొక్క విష్ణువు అంతరంగ కృపాతరంగము ఈ శిశువు మీద ఉండి ఈ కష్టము నుండి ఒడ్డునకు నెట్టినది అనుచు నీ తండ్రి నందుడు నిన్ను మాటిమాటికి కౌగిలించుకుని పులకిత శరీరుండాయను. ఆనో నిలీనః కిల హంతుమాగత సురారిరేవం భవతా విహింసితః రజోపి నో దృష్టమముష్య తత్కథం న శుద్ధ సత్వే త్వయిలీనవాన్ ధ్రువం. శకటమునందు నక్కి నేను చంపగ దైత్యుడు వచ్చి నీదు కాలికి నటు దాకి కూలెను బలి. ఒక ఇంత రజంబుగా నిరేయనక తమమ్ము మాట మరి కల్గునే కేవల సత్వరూపమగుని స్వరూపమున వాడులయించుట నికమీశ్వరా. ప్రపూజితైస్తత్ర తతో ద్విజాతిభిః విశేషితో లంభితమంగళాశిషః వ్రజన్నిజైః బాల్యరసైర్విమోహయన్ మరుత్పురాధీశ హృజాం జహీహి మే. నందుడు బ్రాహ్మణులను పిలిచి పూజించి వారి వలన ఆశీర్వాదములను పొంది కైకొని స్వస్థుడయ్యను. నీవు నీ బాల్యలీలలచే వ్రజవాటమును మోహింపచేయుచు ఇట్లు ఉల్లసిల్లితివి. ఓ మరుత్పుర ప్రభు, నా రోగమును విదళింపుము అని కవి 42వ దశకంలో శకటాసుర భంజన వృత్తాంతాన్ని అన్వయించారు. స్వస్తి.